నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో ప్రభుత్వ యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్కు అనూహ్యమైన స్పందన లభించింది. యనమల చూపిన అభివృద్ది బాటను మరవని అల్లిపూడి ప్రజలు ప్రభుత్వ యనమల దివ్యకు జన నీరాజనం పట్టారు. ప్రజా సమస్యల పరిష్కారకర్త యనమల దివ్య సమస్యను విన్నవించుకునేందుకు వచ్చిన వారిని ఆత్మీయ పలకరింపుతో మీ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని ఇచ్చిన భరోసా అల్లిపూడి ప్రజల్ని ఆనందం డోలికల్లో ముంచెత్తింది. అల్లిపూడంటే యనమల తుని నియోజకవర్గంలో తొలి ఊరు అల్లిపూడిపై యనమల బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వై ఛానల్ చెబుతున్న మాటలు కాదు, తమ మనసుల్లో యనమలపై గూడు కట్టుకున్న సామాన్య ప్రజానీకం మాటలివి. దారి తెన్ను లేక ఏటికి ఎదురీదిన అల్లిపూడి ప్రజలు మనసెరిగిన యనమల రామకృష్ణుడు ఎవరూ అడక్కపోయినా 2 వంతెనలు నిర్మించినట్టే ఇప్పుడు ప్రజానేత్రి యనమల దివ్య అల్లిపూడిపై వరాల జల్లు కురిపించి తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారని స్థానికుల్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. అల్లిపూడిపై యనమల బ్రాండ్ మరోసారి స్పష్టమైంది. ఇవాళ తెలుగు యువత నాయకుడు అంకవరెడ్డి బుల్లిబాబు అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్కు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రజా వినతులు స్వీకరించారు. తన తండ్రి హయాంలో తాండవ నదిపై నిర్మించిన వంతెన్ను పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా పునర్నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్న యనమల దివ్య వచ్చిన ప్రజా విజ్ఞప్తుల్లో చాలా వరకు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో అల్లిపూడిలో 65 లక్షలతో అభివృద్ది పనులు చేపట్టామని వివరించిన ఎమ్మెల్యే ప్రజా దర్బార్కు పెన్షన్లు, హౌసింగ్ తదితర సమస్యలపై వినతులు అందించాయన్నారు. పార్టీలతో పనిలేదు, రాజకీయ వివక్షత చూపకుండా అర్హత కలిగిన ప్రతి అర్జీదారుడికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్ యనమల దివ్యకు యువ నాయకుడు అంకవరెడ్డి గోపి, రుత్తల శ్రీనివాస్, చింతకాయల కొండబాబు, చింతకాయల బుజ్జి, నెమ్మాది సత్యనారాయణ, ముప్పిడి జమీలు, చిట్టుమూరి జమీలు, దత్తుర్తి అచ్చిరాజు, మారే బాబ్జీ, కూటమి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, అరిగెల నరసింహమూర్తి, పెదపాత్రుని శ్రీనివాస్, అంకవరెడ్డి రమేష్, పెనుమచ్చ నాగేశ్వరరావు, గొర్లి అచ్చినాయుడు, పోతల సూరిబాబు, వెలగా వెంకటకృష్ణారావు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, సామినేడి కృష్ణార్జుడు, షేక్ నవాబు జానీ, బోడపాటి సత్యనారాయణ, బయలుపూడి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు అలాగే ప్రజలందరికీ కూడా మా కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఇది అల్లిపూడి రావడం నేను ఇది 3వసారి. ఎప్పుడు వచ్చినా అప్పుడు ఎలక్షన్ ముందు ఘన స్వాగతం పలికారు, ఎప్పుడు వచ్చినా అదే స్వాగతం ఘన స్వాగతం నాకు పలుకుతూ వస్తున్నారు. నిజంగా మీ రుణం నేను తీర్చుకోలేను. అల్లిపూడి గ్రామం ఎంతో నాకు ఒక మంచి అనుభూతి ఉన్న గ్రామం అల్లిపూడి. నా ఎలక్షన్ కౌంటింగ్ లో కూడా ఫస్ట్ మీ గ్రామం నుంచి మెజార్టీ వచ్చిందంటే ఇంకా వరుసగా మెజార్టీ వస్తూనే ఉంటున్నా అన్నింటిలో కూడా. సో అల్లిపూడికి నేను అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. అలాగే నేను డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీకు ఒక నాన్నగారు హయాంలో మీకు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు ఎస్సీ కాలనీ 2కి. ఆ బ్రిడ్జ్ చూసినప్పుడు అప్పట్లో ఆ బ్రిడ్జ్ సరిపోయేది, కానీ ఇప్పుడు జనాభా పెరిగి మీకు ఆటోలు పెరిగి వీటన్నిటి మూలాన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ బ్రిడ్జ్ వెడల్పు ఎలా అయినా చేయించాలని నేను అనుకుంటున్నాను. అది నా హయాంలోనే తప్పకుండా చేయిస్తానని మీకు మాటిస్తున్నాను. అలాగే మీ ఊరికి వచ్చేసి ఎన్ఆర్జీఎస్ ద్వారా 4 పేజీల్లో 4 సార్లు మీకు మీ ఊరికి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీ ఊరికి నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫస్ట్ పేజ్ లో మీకు 15 లక్షలు, 2వ పేజ్ లో 20 లక్షలు, అలాగే 3వ పేజ్ లో 10 లక్షలు, 4వ పేజ్ లో 20 లక్షలు. ఇది మొత్తం కలుపుకొని కూడా 65 లక్షలతోటి మీ గ్రామానికి రోడ్లు వేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుస్తుందా రోడ్లు పడుతున్నాయి, కూటమి ప్రభుత్వం రాగానే మాకు రోడ్లు వచ్చినాయి అని తెలుస్తుందా? ఈ రోడ్లన్నీ అయిపోగానే నెక్స్ట్ విషయం మేము డ్రైన్స్ కూడా టేకప్ చేస్తాము. డ్రైన్స్ ఏదైనా కాలువ పనులు ఉంటే కూడా అవి కూడా మేము టేకప్ చేస్తాం ఎన్ఆర్జీఎస్ ద్వారా. అలాగే మీ ఊరికి అన్నదాత సుఖీభవ ద్వారా మీ ఊరు నుంచి 472 రైతులకి మన అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. అలాగే పెన్షన్లు కూడా మీ ఊర్లో 788 మందికి కూడా పెన్షన్ రావడం జరుగుతుంది. అలాగే 17 ఆటో డ్రైవర్లకు కూడా మన వాహన మిత్ర డబ్బులు కూడా పడ్డాయి. అలాగే మనకి పల్లెకి వందనం మీ ఊరు నుంచి 518 మందికి పల్లెకి వందనం డబ్బులు పడ్డాయి. దీన్ని బట్టి మీ అందరికీ తెలుస్తుందా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అని, చాలా మంచి ప్రభుత్వం అని. ఇక్కడ ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అవునా? సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మీ గ్రామంకి వచ్చాక మీ మొహాల్లో వెలుగులు చూసి నాకు అర్థమవుతుంది.
సూపర్ 6 సూపర్ హిట్ అని. అలాగే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నా హయాంలో, మన కూటమి హయాంలో తప్పకుండా చేస్తాము. మా కూటమి ప్రభుత్వం ఉండేదే పేదల కోసం, వాళ్ళ అభ్యున్నతికి, అభివృద్ధి చెందాలని ఇవాళ కూటమి ప్రభుత్వం అలాగా ముందుకెళ్తున్న ఆ ఆలోచనతోటి, వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడాలనే ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. అందుకు కారణంగానే ఇవాళ మీ ఊర్లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. మీరు మాకు స్వయంగా వచ్చి మీ అప్లికేషన్లు ఇస్తే అక్కడే అవుతాయి పనులు, అక్కడే అయిపోతే. కొన్ని లేట్ అయినా సరే తప్పకుండా అయ్యేటట్టు మేము టేకప్ చేస్తాం, ఎమ్మెల్యేగా మేము టేకప్ చేస్తాం ఆ పనులు కూడా. అలాగే మీ హౌసింగ్ కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ రిక్వైర్మెంట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను అతనికి కలెక్ట్ చేసుకోమని చెప్పాను. గవర్నమెంట్ ఎప్పుడైతే కొత్త పెన్షన్లు పెడతాదో తప్పకుండా మీ పేర్లన్నీ, నా దగ్గరకు చేర్చిన పేర్లన్నీ కూడా నేను తప్పకుండా పెడతాను. పార్టీకి అతీతంగా వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారని కాకుండా పార్టీకి అతీతంగా నేను మీ పేర్లన్నీ పెట్టిస్తాను. అలాగే హౌసింగ్ సైట్ కూడా నాకు పార్టీతోటి పని లేదు. మన ప్రజలు, మన తుని కాన్స్టిట్యున్సీ ప్రజలు, మన కోటనాథూర్ మండలం ప్రజలు, మన అల్లిపూడి ప్రజలు అని ఒకే ఒక ఆలోచనతోటి తప్పకుండా మీ పేర్లన్నీ పెట్టిస్తా. మీ పేపర్ నా దగ్గర ఉంటే సరిపోతుంది. ముందు స్కీమ్స్ ఓపెన్ కాగానే నాయకుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు తప్పకుండా పెట్టిస్తారు. వాళ్ళు ఒకవేళ ఏదన్నా ఏదో ఒక కారణం వల్ల పెట్టలేకపోతే అప్పుడు మీరు డైరెక్ట్ గా ఆఫీస్ దగ్గరకు వచ్చి, అమ్మ నీకు ఆ రోజు నేను ప్రజా దర్బార్లో పేపర్ ఇచ్చాను అని చెప్పి ఆ పేపర్లు ఎక్కడ డస్ట్బిన్ లో పోవు, అవన్నీ పెద్ద ఫోల్డర్ తయారవుతున్నారు. ఆ ఫోల్డర్ లో మీ పేరు ఉంటే తప్పకుండా మీ పెన్షన్ మీకు పెట్టిస్తాను నేను. ఈ నమ్మకం నా నుంచి మీకు నేను ఇస్తున్నాను. అలాగే ఎప్పుడు ఇలా చక్కగా ఆనందంగా ఏ సభకు వచ్చినా మీరు ఎప్పుడు ఇలా, నేను చెప్పాను కదా, అల్లిపూడి గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతారు ఎప్పుడు కూడా. ఎప్పుడు మీరు ఇలా ఉండాలని నన్ను ఎప్పుడు ఇలా దీవిస్తా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొంచెం టైం. నమస్కారం. ఈరోజు జరిగిన ప్రజా దర్బార్లో మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారు పాల్గొనడం జరిగింది. ఎంతోమంది ప్రజలు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళ సమస్యలను మేడం గారికి చెప్పుకోవడం జరిగింది. మేడం గారు ఎంతో ఓపికగా విని వాళ్ళ సమస్యలను విని వాటిని పరిష్కార దిశగా అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఇచ్చిన సమస్యల్లో ముఖ్యమైన ఒకటే కాలువ రిటైనింగ్ వాల్ గురించి ఇచ్చారు. దానికి ఆల్రెడీ మేడం గారు పంచాయతీ రాజ్యాలకు చెప్పడం జరిగింది. వాళ్ళ గ్రాంట్ కూడా ఇమీడియట్గా మనకి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ కాలనీ 2-1ని కలపడానికి ఇప్పటి వరకు ఉన్న చిన్న బ్రిడ్జ్ సరిపోవట్లేదని ప్రజలందరూ కోరడంతో మేడం గారు ఆ బ్రిడ్జిని ఎక్స్టెన్షన్ చేసి రెండో బ్రిడ్జ్ కింద పెద్దది కొద్దిగా వెడల్పుగా 4 వీలర్స్ వెళ్ళే విధంగా చేస్తానని చెప్పి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మన రైతుల కోసం ఈ రోడ్డు ఒకటి సరిగా లేదని చెప్పేసి చెప్పారు మేడం గారికి. దానికి కూడా రేపు వచ్చి 5th ఫేజ్లో మేడం గారు నిధులు సమకూర్చి మన ఊరు గ్రామాల అభివృద్ధికి మేడం గారు కృషి చేస్తానని చెప్పారు. ఇంకా ఎంతోమంది పెన్షన్స్ గురించి ఉన్నాయి. తర్వాత హౌసింగ్ గురించి అనేసి చాలామంది వివిధ అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నింటినీ కూడా త్వరలో గవర్నమెంట్ ద్వారా పథకం ద్వారా మనకి ప్రజలకి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ సమకూర్చానని చెప్పేసి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దివ్యమైన విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, కుటుంబ నాయకులకు, అలా జనసేన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లిపూడి గ్రామంలో గౌరవనీయులైన శ్రీ యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు ప్రభుత్వ వైపు మన తుని ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి మేడం గారి ఆధ్వర్యంలో అల్లిపూడి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కోటనందూరు మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు మరియు గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్స్, అలాగే స్థలం లేని వాళ్ళకి స్థలము, గృహం లేని వాళ్ళకి గృహము, అలాగనే డ్రైన్ లేని వాళ్ళకి డ్రైన్లు, అలాగే సీసీ రోడ్లు మరియు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 4 పెద్ద పనులను మాకు చేస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రజా దర్బార్లో మేడం గారు హామీ ఇచ్చారు. అది మొదటగా ఆ 2 ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ఒక చిన్న బ్రిడ్జి ఒకటి ఉంది, దాన్ని పెద్దగా చేస్తామని చెప్పేసి ఒకటి ఇచ్చారు. తర్వాత కాలువకి వాల్ కడతామని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అల్లిపూడి
లో ఉన్నటువంటి బుల్బా గారు మరియు రుతల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా ఘన విజయంగా గ్రామ ప్రజలు మరియు వాటర్ మహర్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంత జయప్రదం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారందరూ కూడా మా హృదయపూర్వక బుల్బా గారి తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.